ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ సాయి సచ్చరిత అద్భుతమైనటువంటి జ్ఞాన గుళికలను మనకు అందిస్తుంది. అంటే భగవంతుడి యొక్క చరిత్ర మానవుని జీవితానికి ఏ విధంగా స్ఫూర్తిని నింపుతుంది. ఎందుకంటే మనం చదివేటువంటి ఏ పురాణమైనా చరిత్ర అయినా గ్రంథమైనా భక్తుడికి స్ఫూర్తిని కలిగించాలి. శ్రీ సాయి సచ్చరిత అటువంటి స్ఫూర్తినే కలిగిస్తుంది. ఎంత అనుకువగా ఉంటే అంత గొప్ప కీర్తిని సాధిస్తామనడానికి శ్రీ సాయి సచ్చరితలో 5వ అధ్యాయంలో ఉన్నటువంటి అనేక అంశాలు మనకు నిదర్శనంగా నిలుస్తాయి. బాబా షిరిడీకి వచ్చినటువంటి రోజుల్లో రెండోసారి షిరిడీకి వచ్చినప్పుడు కౌమార దశలో ఉంటారు. ఆ దశలో ఒక యువకుడు ఎలా ఉండాలో ఎలా ప్రవర్తించాలో దానినే వారు ఆచరించారు. వారు పూల తోటను పెంచడానికి ప్రతిరోజు కూడా తమ భుజాలపైన కుండల్లో నీళ్లు మోసుకొని ఆ మొక్కలకు నీరు పోసేటువంటి వారు. బాబా సాక్షాత్తు పరమాత్మే అయినా తొలి రోజుల్లో ఎవరూ కూడా ఆయన పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకోలేదు. అందుకనే షిరిడీని దర్శించేటువంటి అనేక మంది మహాత్ములు యోగులు బాబా యొక్క కీర్తి గురించి యశస్సు గురించి బాబా కౌమార దశలో ఉండగానే తెలియజేశారు. షిరిడీకి సమీపంలో ఉన్నటువంటి పునతంబే అనేటువంటి క్షేత్రంలో గంగాగిరి మహారాజు ఉండేవారు. ఇప్పుడు కూడా పునతంబేలో గంగాగిరి మహారాజు యొక్క సంస్థానంలో రామ్గిర్ మహారాజ్ అని చెప్పి ఇప్పటికీ ఆ పరంపరకు సంబంధించినటువంటి మహనీయులు ఉంటారు. గంగాగిరి మహారాజు ఒకసారి షిరిడీకి వచ్చినప్పుడు బాబాను తదేకంగా చూస్తారు. చూసి ఆయన చెప్పినటువంటి మాట, ఈ అమూల్యమైనటువంటి రత్నాన్ని పొందినటువంటి షిరిడీ వాసులు భాగ్యవంతులు, మీరందరూ కూడా ధన్యులు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తారు. ఎందుకంటే ఒక పరమాత్మ యొక్క యశస్సు యోగులకు సాధు సత్పురుషులకు మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే పునతంబే అనేక మంది ఋషుల యోగుల యొక్క స్థానం అది. ఎందుకంటే అక్కడే చాంగ్దేవ్ మహారాజ్ యొక్క సమాధి ఉంటుంది. ఆ సమాధి ఉన్నటువంటి ప్రదేశంలోనే గంగాగిరి మహారాజు తమ యొక్క మఠాన్ని అక్కడ స్థాపిస్తారు. ప్రస్తుతం రామ్గిర్ మహారాజ్ అనేటువంటి వారు ఆ మఠానికి అధిపతిగా ఉన్నారు. మీరు షిరిడీలో ఏ కార్యక్రమం జరిగినా పునతంబేలో ఉన్నటువంటి గంగాగిరి మహారాజ్ పరంపరలో ఉన్నటువంటి ఒక సాధువు షిరిడీ గ్రామానికి వస్తారు. షిరిడీ పరిక్రమణ సందర్భంగా రామ్గిర్ మహారాజు ప్రత్యక్షంగా షిరిడీకి వచ్చి ఆ యొక్క పరిక్రమను ప్రారంభిస్తారు ఇప్పటికి కూడా. అంతేకాదు అనేక మంది సనాతన ధర్మం పేరిట బాబా పైన విమర్శలు చేస్తూ ఉంటే గంగాగిరి మహారాజ్ సంస్థానానికి చెందినటువంటి రామ్గిర్ మహారాజు దాన్ని ఖండించడం మాత్రమే కాదు, సాయిబాబా ఈరోజు ప్రత్యక్ష దైవం కాదు, తమ గురువు అయినటువంటి గంగాగిరి మహారాజే బాబా యొక్క మహత్తును వారి పరమాత్మతత్వాన్ని గుర్తించి వారి యొక్క యశస్సు గురించి ఆ రోజే చెప్పారు. కాబట్టి ఇటువంటి విమర్శలకు తావు లేదని చెప్పారు. అంటే బాబా తన యొక్క అవతార ప్రస్థానాన్ని అంతా కూడా ఒక క్రమబద్ధమైనటువంటి పద్ధతిలో నడిపించారు. అక్కల్కోట మహారాజు శిష్యుడైనటువంటి ఆనందనాథ్ మహారాజు యావులాలో ఒక మఠాన్ని స్థాపించారు. వారు నామ సంకీర్తనలు ఎక్కువగా చేపించేటువంటి వారు. షిరిడీలో ఒకసారి నామ సంకీర్తనకు వచ్చినప్పుడు తొలిసారి బాబాను చూస్తారు. చూసినప్పుడు ఆనందనాథ్ మహారాజు ఆశ్చర్యపోతారు. బాబాను చూసి వారు అన్నటువంటి మాటలు, ఇతడు ప్రత్యక్ష వజ్రం, ఈరోజు ఇక్కడ పెంటకొప్ప మీద ఉన్న ఇతడు రాయి కాదు రత్నం అని చెప్పి ఆనందనాథుడు పలికి, గుర్తుపెట్టుకోండి, నేను చెప్పినటువంటి ఈ మాటలు భవిష్యత్తులో అవి సత్యమవుతాయి, షిరిడి పుణ్యధామం అవుతుంది అని చెప్తారు. అంటే బాబా యొక్క పరమాత్మతత్వం ఆ రోజు అనేక మంది మహనీయులు మహాత్ములు గుర్తించారు. బాబా ఎప్పుడూ కూడా తనకు తాను ఏది స్వయంగా ప్రకటించుకోలేదు. బాబా యొక్క చర్యలే మనందరము కూడా అవగాహన చేసుకోవాలి. బాబా యుక్త వయసులో ఉన్నప్పుడు వామన్ తాత్య 2 కుండలు ఇచ్చేటువంటి వారు.
ఆ కుండలు పచ్చి కుండలు మాత్రమే బాబా తీసుకునేటువంటి వారు. ఆ పచ్చి కుండలతోటి నీళ్లు మొక్కలకు పోసి ఆ తర్వాత మళ్ళీ నింబవృక్షం పక్కన పెట్టేటువంటి వారు. ఆ తర్వాత అవి విచ్చుకుపోయేటువంటివి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కుండ కొలిమిలో కాలితేనే అది గట్టిపడుతుంది, అది ఉపయోగపడుతుంది పనికి. కానీ ఆ కుండకు ఆ వేడి తగలకుండా, కుండ ఏ రూపంలో అయితే వచ్చిందో ఆ రూపంలోనే అది ఏమాత్రం కూడా ఇబ్బంది పడకుండా దాంతో కావలసినటువంటి కార్యాన్ని సాధింపజేసి దాన్ని మళ్ళీ అక్కడ పెట్టేటువంటి వారు, అది భూమిలో కలిసిపోయేటువంటిది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తనను ఆశ్రయించినటువంటి భక్తులు కర్మ అనేటువంటి ఆ కొలిమిలో కాలకుండా ఎంత జాగ్రత్తగా, కనీసం దాని సెగ కూడా తగలకుండా తన ఆశ్రితులను ఏ విధంగా వారు ఈ భూమిపైకి వచ్చినటువంటి కార్యాన్ని నిర్వర్తింపజేసి, వస్తువైనా జీవి అయినా ఒక రూపాంతం తీసుకోవాలి. పచ్చి కుండలు తాము తీసుకోవలసినటువంటి రూపం తీసుకున్నాయి కుండగా, కానీ అవి కాలకుండానే వాటి యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తింపజేశాడు. అదేవిధంగా బాబాను ఆశ్రయించినటువంటి మనల్ని కూడా ఏం చేస్తాడంటే, మనం మనుషులుగా పుట్టాము, మనము అనుభవించాల్సినటువంటి కర్మలు అనేకం ఉన్నాయి. కానీ బాబా చేతిలో పడ్డ తర్వాత మనము ఆ కర్మల సెగ తగలకుండానే మన జీవితాన్ని సద్వినియోగం చేసుకొని మళ్ళీ కుండలు ఏ విధంగా అయితే మట్టిలో కలిసిపోయో మన ఆత్మ కూడా అంత సునాయాసంగా బయటికి వెళ్ళిపోవాలి. ఆ విధంగా చేస్తారు. సద్గురువు యొక్క ధర్మం అది. మనము బాబా పచ్చి కుండలతోటి నీళ్లు మోసారట, తర్వాత అవి విచ్చుకపోయి మట్టిలో కలిసిపోయాట అంటాం. అవి మన జీవితాలే, పచ్చి కుండలం మనమే. ఆ పచ్చి కుండలలాగా మనల్ని కొలిమికి వేడి తాకకుండా బాబా రక్షిస్తారనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. ఇది 5వ అధ్యాయంలో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి జ్ఞానరత్నం. బాబా వద్దకు ఎందుకు వచ్చాము, వచ్చిన తర్వాత మనకేం మేలు జరుగుతుందంటే, పచ్చి కుండల్ని ఏ విధంగా అయితే బాబా సురక్షితంగా వాటి కర్తవ్యాన్ని నిర్వర్తింపజేసి మళ్ళీ తిరిగి భూమిలోనే వాటిని కరిగిపోయేలా చేశారో, మన జీవితాలని కూడా కర్మలనేటువంటి మంటల్లో పడకుండా, కష్టాలనేటువంటి ఆ వేడికి మనము దహనం కాకుండా ఉండేలాగా మనల్ని ఎంతో సురక్షితంగా మన యొక్క కర్తవ్యాలను నిర్వర్తింపజేసి మన జీవితాలను సుఖమయం చేస్తారు అనేటువంటి సత్యాన్ని, జ్ఞానాన్ని ఇక్కడ మనం గమనించాలి. బాబాను ఆశ్రయించినటువంటి వారిని, బాబా ఆశ్రయించినటువంటి వారిని ఎంత గొప్పగా వాటి కీర్తిని పెంచుతారో, వేప చెట్టు కింద పాదుకలు ప్రతిష్ఠించినటువంటి సందర్భం మనం గుర్తు చేసుకోవాలి. 5వ అధ్యాయంలో అపురూపమైనటువంటి సందర్భం ఈ వేప చెట్టు కింద పాదుకలు ప్రతిష్ఠించడం. బాయి అనేటువంటి వ్యక్తి ముంబై నివాసి. తను అక్కల్కోట మహారాజ్ శిష్యుడు. అక్కల్కోటకు వెళ్ళి కొద్ది రోజులు అక్కడ గడిపి ఆ తర్వాత మళ్ళీ ముంబై తిరిగి రావాలనుకుంటాడు. కానీ ఆ రోజు తన యొక్క నిర్ణయం మారిపోతుంది. అక్కల్కోట మహారాజు స్వప్న దర్శనమిచ్చి, ప్రస్తుత నా స్థానం షిరిడి, నేను అక్కల్కోటలో లేను అని అంటారు. వెంటనే తన అక్కల్కోట వెళ్ళాలనుకున్నటువంటి నిర్ణయం వాయిదా వేసుకొని మానేసుకొని షిరిడీకి వెళ్తాడు. అక్కల్కోట వెళ్ళి ఆయన సంకల్పం ఏంటంటే, అక్కడ అక్కల్కోట మహారాజు యొక్క పాదుకలను ప్రతిష్ఠించాలి వటవృక్షం కింద అనుకుంటాడు. కానీ అక్కల్కోట మహారాజు యొక్క నిర్ణయం వేరుగా ఉంది. ఎందుకంటే ఆ రోజు చాలామంది అక్కల్కోట మహారాజును ఆశ్రయించినటువంటి వారు వారి సమాధి తర్వాత రకరకాలైనటువంటి కన్ఫ్యూజన్లో ఉన్నారు. అందుకనే తాను శ్రీ సాయిబాబా వేరు కాదు అనేటువంటి విషయం తెలియజేయడానికి ఈరోజు అక్కల్కోట మహారాజు భక్తులందరూ ఎక్కువగా బాబా మార్గంలోకి కూడా రావడానికి ప్రధానమైనటువంటి కారణం వేప చెట్టు కింద పాదుకలు ప్రతిష్ఠించినటువంటి సందర్భం. వేప చెట్టు కింద పాదుకలు ప్రతిష్ఠించాలనేటువంటి సంకల్పం కలుగుతుంది. అక్కడ వటవృక్షము, ఇక్కడ వేప చెట్టు. వటవృక్షం కింద అక్కల్కోట మహారాజు ఎక్కువ సమయాన్ని గడిపేవారు. ఇక్కడ బాబా షిరిడీకి వచ్చినటువంటి తొలినాళ్ళలో ఈ నింబవృక్షం కింద ఎక్కువ సమయం గడిపేటువంటి వారు. కాబట్టి బాయిజీ షిరిడీకి వచ్చి 6 మాసాలు ఉంటాడు. ఒకరోజు 2 రోజులు కాదు, 6 మాసాలు ఉండి తృప్తిగా తన జీవితాన్ని గడుపుతారు. అంతకుముందు ఎన్నడూ లేనటువంటి, తన జీవితంలో ఎన్నడూ లేనటువంటి శాంతి సుఖాన్ని పొందుతాడు. అప్పుడు అనిపిస్తుంది, అక్కల్కోటలో కాదు నేను పాదుకలు ప్రతిష్ఠించాల్సింది ఇక్కడ అని చెప్పి బాబా అనుమతి కోరుతారు. బాబా అనుమతిస్తారు. ఇచ్చిన తర్వాత ఒక నమూనాను తయారు చేస్తారు, పాదుకల నమూనాను తయారు చేస్తే బాబా అంటారు, వెళ్ళి ఉపాసినికి చూపెట్టండి అంటారు. ఉపాసిని మహారాజు దాంట్లో చిన్న మార్పులు చేసి, అంటే
శంకు చక్రాలు తామర చుట్టూ 4 వైపులా వెయ్యమని చెప్పి ఆ విధంగా నగీషి చెక్కించమని చెప్పి చెప్తారు. అదేవిధంగా చెక్కించుకొని తీసుకొచ్చిన తర్వాత 1912 శ్రావణ పౌర్ణమి, చూడండి శ్రావణ పౌర్ణమి ఎంత విశిష్టమైనటువంటిదో బాబా మార్గంలో. శ్రావణ పౌర్ణమి రోజు శాస్త్రోక్తంగా పూజ చేసి గురుస్థాన్లో ఆ పాదుకలు ప్రతిష్ఠిస్తారు. ఖండోబా నుంచి ద్వారకామయ్య వరకు ఊరేగింపుగా తీసుకొచ్చితే బాబా ఆ పాదాలను స్పృశించి ఇవి భగవంతుని పాదాలు అని అంటారు. ఆ విధంగా వేప చెట్టు కింద ఆ పాదుకలను ప్రతిష్ఠించిన తర్వాత బాబా ఇంకొక మాట చెప్తారు. ఎవరైతే గురు శుక్రవారాల్లో గురుస్థాను శుభ్రం చేసి అక్కడ ఉన్నటువంటి దునిలో ధూపం వేస్తారో వారి కర్మలన్నీ కూడా తొలగిపోతాయని అంటారు. ఇప్పటికీ కూడా గురు శుక్రవారాల్లో గురుస్థాన్ ఎదురుగా ఉన్నటువంటి ధుని ప్రజ్వలిస్తూనే ఉంటుంది. ఆ విధంగా శ్రావణ పౌర్ణమి రోజు బాబా పాదుకలు అక్కడ ప్రతిష్ఠించబడ్డాయి. అంటే బాబా షిరిడీకి వచ్చినటువంటి తొలినాళ్లలో ఆశ్రయం ఇచ్చినటువంటి ఆ నింబవృక్షానికి ఎంత ప్రాశస్త్యాన్ని బాబా ఇచ్చారో చూడండి. బాబా బాలుడిగా షిరిడీకి వచ్చినప్పుడు నింబవృక్షాన్ని ఖండోబా పూరినటువంటి వ్యక్తి తవ్వమంటాడు. తవ్వితే అక్కడ జపమాల దీపాలు బయటపడితే ఆ వ్యక్తి అంటాడు, ఇక్కడ 12 సంవత్సరాలు ఆ బాలుడు తపస్సు చేశాడని చెప్పి. వెంటనే బాబా అక్కడికి వచ్చి ఇది నా గురుస్థానము, దీన్ని వెంటనే మూసివేయండి అంటారు. ఆ తర్వాత మహల్సా లాంటి వాళ్ళు, అప్పాజోగులే లాంటి వాళ్ళు ప్రతిరోజు కూడా, అంటే బాబా షిరిడీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ నింబవృక్షం కింద గృహం తవ్విన తర్వాత బాబా వెళ్ళిపోయిన తర్వాత ప్రతిరోజు కూడా ఇది ఒక గురుస్థానం అని చెప్పి మహల్సా, అప్పాజోగులే, కాశీరాం షింపి లాంటి వాళ్ళు దాన్ని ఆ అరుగును శుభ్రపరిచి, ఆ చెట్టు కింద ఉన్నటువంటి అరుగును శుభ్రపరిచి పూజ చేసేటువంటి వారు ప్రతిరోజు కూడా. ఆ తర్వాత బాబా దానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇవ్వాలని చెప్పి 1912 శ్రావణ పౌర్ణమి రోజు అక్కడ పాదుకలు ప్రతిష్ఠిస్తారు. అంటే తనను ఆశ్రయించినటువంటి వాళ్ళైనా, తాను ఆశ్రయించినటువంటి వాళ్ళనైనా ఏ విధంగా వారి యొక్క ప్రస్థానానికి ఒక గొప్ప కీర్తిని, వైభవాన్ని తెస్తారనడానికి ఇదొక నిదర్శనం. ఇదే శ్రావణ పౌర్ణమి రోజు 2015లో సాయి టీవీ ఆరంభమైంది. ఒక దశాబ్ద ప్రయాణం. ఈ 10 సంవత్సరాల ప్రస్థానంలో బాబా లీలా ప్రవాహంలో మనందరినీ కూడా ఓలలాడించింది. ఎన్నో తెలియనటువంటి విషయాలను మనకు తెలియజెప్పింది సాయి టీవీ. గురుస్థాన్ వద్ద పాదుకలు ప్రతిష్ఠించినటువంటి రోజే సాయి టీవీ శ్రావణ పౌర్ణమి రోజు ఆరంభమైంది. అంటే ఈ సృష్టికంతా కూడా మూలం. ఈ కలియుగంలో ఒక్క గురువే సమస్తం అనేటువంటి విషయాన్ని ఆ రోజు పాదుకలు ప్రతిష్ఠించిన రోజు బాబా రుజువు చేశారు. ఆ తర్వాత సాయి టీవీ ద్వారా గురువే సమస్తం అనేటువంటి విషయాన్ని, గురువు యొక్క విద్యను, గురువు తత్వంలోని మర్మాన్ని తెలుసుకోవడానికి శ్రావణ పౌర్ణమే శ్రేష్టమైనటువంటిదని చెప్పి సాయి టీవీ ద్వారా మరొకసారి బాబా రుజువు చేశారు. బాబా 16 ఏళ్ల బాలుడిగా ప్రకటితమైన, 20 ఏళ్ల యువకుడిగా షిరిడీకి వచ్చిన, ఆయా వయసుల్లో ఎలా ప్రవర్తించాలో, ఎలా వ్యవహరించాలో అలానే వ్యవహరించాడు. ఎందుకంటే బాబా యుక్త వయసులో ఉన్నప్పుడు మొయినుద్దీన్ భాయ్ అనేటువంటి వ్యక్తితో కుస్తీ పోటీలు పట్టేటువంటి వారు. ఒకరోజు తను ఆ కుస్తీ పోటీల్లో ఓడిపోతాడు. ఓడిపోయిన తర్వాత గోనముక్క తీసుకొచ్చి ద్వారకామేళ వేసుకొని అక్కడ కూర్చోవడం, మౌనంగా ఉండడం ప్రారంభించారు. ఎందుకంటే యోగులందరికీ కూడా ఇది అనుభవం. గంగాగిరి మహారాజుకు కూడా ఇదే అనుభవం కలిగింది. గంగాగిరి మహారాజు కూడా, ఎందుకంటే మహారాష్ట్ర దేశంలో కుస్తీ పోటీలు అనేటువంటివి సాంప్రదాయకమైనటువంటివి. అందరూ కూడా కుస్తీ పోటీల్లో పాల్గొనేటువంటి వారు. గంగాగిరి మహారాజు కూడా ఒకసారి ఆటలో ఆడి ఓడిపోయి మౌనంగా కూర్చుంటే భగవంతుని యొక్క వాణి వినిపిస్తుంది. దేవుడితో ఆడాలి, అలా ఆడుతూ ఆడుతూ శరీరం అరిగిపోవాలి అన్నటువంటి వాణి వినిపించిన తర్వాత గంగాగిరి మహారాజు గొప్ప సాధకుడు అవుతాడు. బాబా కూడా అదే విధంగా తను ఒకరోజు మొయినుద్దీన్ భాయ్ తోటి కుస్తీ పోటీల్లో ఓడిపోయిన తర్వాత ఇక తను ద్వారకామయ్యలో గోనెపట్ట పైన కూర్చొని మౌనంగా ఉండిపోయేటువంటి వారు. బాబా సాధారణంగా ఎప్పుడూ కూడా మౌనంగా ఉండేటువంటి వారు. ఎవరైనా 1-2 సార్లు ఏదైనా విషయాన్ని అడిగితే తప్ప వారు చెప్పేటువంటి వారు కాదు. అదేవిధంగా బాబా ఎవరితోనైనా ఆప్యాయంగా, స్నేహంగా ఉంటే వారు కూడా అంతే ఆప్యాయతను చూపెడితే వారి కోసమే ఆయన తప్పిస్తున్నట్టు ఉండేటువంటి వారు. నీమ్గావ్కు సంబంధించినటువంటి డేంగ్లే కుటుంబం బాబాకు చాలా చేరువైంది. ఎందుకంటే బాబా షిరిడీ నుంచి నీమ్గావ్కు నానాసాహెబ్ డేంగ్లే ఇంటికి వెళ్ళేటువంటి వారు.
షిరిడి పొలిమోరలకు ఆనుకొని మరి వారి పొలాలు ఉండేటువంటివి. అప్పుడప్పుడు బాబా అక్కడ సంచరిస్తున్నప్పుడు వారి పొలాల్లో వెళ్ళి కూర్చునేటువంటి వారు. ఒకరోజు డేంగ్లే అడుగుతారు, తన తమ్ముడికి 2 వివాహాలు చేసినా సరే సంతానం లేదు, సంతానాన్ని అనుగ్రహించండి అంటే తప్పకుండా భగవంతుడు మీకు తమ్ముడికి సంతానం కలిగిస్తాడు అని అంటారు. కొడుకు పుడతారు తమ్ముడికి. పుట్టిన తర్వాత షిరిడి చుట్టుపక్కల బాబా యొక్క మహత్తు విస్తృతంగా వ్యాపిస్తుంది. ఆ విధంగా డేంగ్లే కుటుంబంతో ఒక సన్నిహితమైనటువంటి సంబంధం కలిగి ఉండేటువంటి వారు. బాబా కనీసం 4 రోజులకు ఒకసారైనా డేంగ్లే ఇంటికి వెళ్ళకపోతే డేంగ్లేకు మనస్సు పట్టేటువంటిది కాదు, వెంటనే షిరిడీకి వచ్చేటువంటి వాడు. బాబా కూడా అంతే, డేంగ్లేని చూడడానికి తన పొలానికి డేంగ్లే ఇంటికి వెళ్ళేటువంటి వారు. అంటే ఒక పరమాత్మ అయ్యి ఉండి మానవ సంబంధాలను ఎంత అద్భుతంగా నెలకొల్పాలి, ఎంత అద్భుతంగా వాటిని మనం డెవలప్ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనకు అవగాహన చేయిస్తారు. బాబా గారి యొక్క జీవన ప్రస్థానం, వారి యొక్క జీవన శైలి అత్యంత సులభంగా, అత్యంత నిరాడంబరంగా, నిజంగా వాడడానికి కూడా అంత తక్కువ పదం లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే వారు ఆసనంగా ఏర్పరచుకున్నటువంటి ఆ పాత గోనె ముక్కపైనే వారికి ప్రీతి ఎక్కువగా ఉండేది. అదే వారికి ప్రీతికరమైనటువంటి ఆసనం. వారు అదే చోట ఎల్లప్పుడూ కూర్చునేటువంటి వారు. వారి నడుముకు కౌపీనం తప్ప మరొకటి ఏది కూడా ఉండేటువంటిది కాదు. చలి అనేటువంటిది విపరీతంగా ఉండేది. ఆ చలి బాధను కేవలం దుని మాత్రమే చలి బాధను తీర్చేది తప్ప బాబా ప్రత్యేకంగా చలికి ఏదైనా కట్టుకోవడం కానీ ఇటువంటిది ఏది కూడా చేయకపోయేటువంటి వారు. ఎప్పుడూ కూడా ఒక అలౌకిక స్థితిలో ఉండేటువంటి వారు. బాబా ఈ సందర్భంగా ఒక మాట చెప్తారు, రాజరికం కన్నా పేదరికమే శ్రేష్టం అనేటువంటి మాట అక్కడ వాడతారు. నిజంగా అది ఎంత అద్భుతమైందంటే, పేదరికాన్ని ఎవరు కోరుకుంటారు? నిజంగా ఎవరు కోరుకోం కదా. పేదరికంలో పుట్టడం దురదృష్టంగా మనం భావిస్తాం. మరి బాబా ఎందుకు రాజరికం కంటే పేదరికమే శ్రేష్టమని చెప్పన్నారు? బాబా చెప్పినటువంటి పేదరికం ఏమిటంటే, ధనవంతులకు కోరికలు ఎక్కువగా ఉంటాయి, ఒకదాని తర్వాత మరొకటి కోరుతూ ఉంటారు. ఈరోజు లక్షల్లో ఉంటే రేపు కోట్లలో, 100 కోట్లు, ఈ విధంగా కోరికలు పెరుగుతూ ఉంటాయి. పేదరికం అంటే ఏమిటంటే, భగవంతుడు నీకు ఇచ్చినటువంటి స్థితిని నువ్వు ఆనందంగా గడుపుతూ ఏ కోరికలు లేకుండా ఉండడమే పేదరికం. పేదరికంలో ఉండేటువంటిది ఏమిటి? లేమి కదా. ఆ లేమి అనేటువంటి దాన్ని బాబా ఎంత అద్భుతంగా చెప్పారంటే, కోరికలు లేని స్థితే అసలైనటువంటి పేదరికం. ఎందుకంటే ఆ కోరికలే మనల్ని భగవంతుని పాదాల నుంచి దూరం చేస్తూ ఉంటాయి. లేనటువంటి అనేక వాంఛలు ఆ కోరికలు మనలో రేపుతూ ఉంటాయి. కాబట్టి ఆ కోరికలు లేనటువంటి స్థితియే అసలైనటువంటి పేదరికం. నువ్వు ధనవంతుడు కావచ్చు, నువ్వు ఉద్యోగి కావచ్చు, ఇంకోటి కావచ్చు, నువ్వు ఏ స్థితిలో ఉండవచ్చు. నీ స్థితి ఏమిటనేటువంటిది ఎలా చెప్తుందంటే, బాబా చెప్పినటువంటి పేదరిక స్థితిలో నువ్వు ఉన్నావా లేదా? బాబా మనందరినీ కూడా పేదరిక స్థితిలో ఉండమని కోరుతున్నాడు. అరే, రాజరికంలో ఉంటే రకరకాలైనటువంటి లాంఛనాలు ఉంటాయి, సౌకర్యాలు ఉంటాయి, ఇంకా కావాలనేటువంటి కోరిక ఉంటుంది. కానీ మీరు కోరికలు లేనటువంటి ఆ స్థితిని మీరు పొంది, కోరికలు లేనటువంటి పేదరిక స్థితిలో మీరు ఉండండి. లేదు అనేటువంటి శబ్దము మీ ఇంట్లో ఎప్పుడూ ఉండదు, లేమి అనేటువంటిది ఉండదు, మీకు అన్నీ ఉంటాయి. కానీ నీలో, నీ మనస్సులో లేమి అనేటువంటిది ఒకటి ఉండాలి. అదే కోరికల లేమితో నువ్వు జీవించాలి. అదే అసలైనటువంటి పేదరికము, అదే నిజమైనటువంటి రాజరికం కూడా అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఈ అధ్యాయంలో ఇంకో 2 అపురూపమైనటువంటి ఘట్టాలు ఉంటాయి. ఇవి మన జీవిత పర్యంతం మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, బాబాకు దీపోత్సవం అంటే ఇష్టం కదా. ప్రతిరోజు కూడా ద్వారకామాయిలో దీపాలు వెలిగించేవారు. అప్పటి వరకు మనసులో ఏ కాంక్ష లేనటువంటి, ఏ దురుద్దేశం లేనటువంటి వ్యాపారులందరూ కూడా నూనెను బాబాకి ఇచ్చారు. కానీ ఒక్కరోజు ఎవరో ఒకరు లేపినటువంటి వదంతు, ఆ వదంతు ఏంటంటే, మనము ఇచ్చినటువంటి నూనెను బాబా మసీదులో దీపాలు వెలిగిస్తున్నాడు. ఇది మన సాంప్రదాయానికి విరుద్ధం. కాబట్టి మనం ఇచ్చేటువంటి నూనె అది దుర్వినియోగం అయిపోతుంది. ఆ రోజు బాబాకు నూనె ఇవ్వకపోతే ఆగిందా? ఆగలేదు కదా. బాబా నీటితో దీపాలు వెలిగించారు కదా. ఆ తర్వాత ఆ వ్యాపారులందరికీ కూడా జ్ఞానోదయం కలుగుతుంది కదా. అరే, పరమాత్మనే మనకు సకలం ఇచ్చాడు, పరమాత్మకు మనం ఇస్తే గడుస్తుందా? అంతకుముందు ఏమనుకున్నారు, మనం ఇవ్వకపోతే దీపోత్సవం జరగదు. కానీ ఇక్కడ
చాలా ప్రాక్టికల్గా బాబా చెప్పాడు. భగవంతునికి మీరు ఇవ్వకపోతే గడవకుండా ఉండదు నాయనా. భగవంతుడే ఈ చరాచర సృష్టికి మూలము. నువ్వు తింటున్నటువంటి ఆహారం, నువ్వు కట్టుకున్నటువంటి బట్ట, నువ్వు అనుభవించేటువంటి భోగం, ఇవన్నీ కూడా భగవంతుని సృష్టి. భగవంతుని ద్వారా పొందినటువంటిది భగవంతునికి నువ్వు ఇవ్వడానికి ఇంత సంశయాలు ఎందుకు అనేటువంటి పాఠం మనకి ఇక్కడ నేర్పిస్తుంది. మనం కూడా చాలా సందర్భాల్లో రకరకాలైనటువంటి అనుమానాలు వస్తాయి. బాబాకు సంబంధించినటువంటి ఏదైనా కార్యక్రమము జరుగుతుందనుకోండి, మనం ఇచ్చే డబ్బు అది సద్వినియోగం అవుతుందా, నిజంగా ఆ కార్యక్రమం మంచిదేనా, ఇటువంటి సంశయాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఆ రోజు నూనె వ్యాపారులకు కలిగినటువంటి బుద్ధే మనకు కలుగుతుంది. నేను ఒక్కడిని ఇవ్వకపోతే ఏముందిలే, చాలామంది ఇచ్చి ఉంటారు. అరే, నీ వంతు వచ్చింది, నీ వంతు వచ్చినప్పుడు భగవంతునికి ఇవ్వడానికి ఎందుకు మనం సంశయించాలి? భగవంతునికి నువ్వు ఇవ్వకపోతే గడవకుండా ఉండదు కదా, ఖచ్చితంగా గడుస్తుంది. కాబట్టి భగవంతునికి ఇవ్వడంలో మనం ఎటువంటి సంశయాలు లేకుండా ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని దీపోత్సవానికి సంబంధించినటువంటి ఆ సందర్భం మనకు తెలియజేస్తుంది. అంతేకాదు, ఇక్కడ ఒక గొప్ప పాఠం మనందరికీ ఉంటుంది. 2 రకాల కోణాలు ఉంటాయి ఇందులో. జవహర్ అలీ అనేటువంటి ఒక కపట గురువు రహతా వచ్చి అక్కడ అందరినీ ఆకట్టుకొని మెల్లిగా వీరభద్రస్వామి గుడి పక్కన దర్గా ఈద్గా కట్టాలని చూస్తాడు. అక్కడ గ్రామస్తులందరూ కూడా ఆగ్రహించి పంపించేస్తారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియక షిరిడీకి వస్తే, షిరిడీకి వచ్చి దేవిదాస్ దగ్గర కూర్చుంటే అక్కడ షిరిడీ జనులందరూ కూడా దేవిదాస్ కంటే కూడా, తనకంటే కూడా ఎక్కువ గౌరవాన్ని సాయిబాబాకి ఇస్తున్నాడు. కాబట్టి మనం ఇక్కడ ఉండాలంటే ఏదో ఒక పన్నాగం పన్నాలని చెప్పి బాబా నా వద్ద శిష్యరికం చేశాడు, అందుకే అతనికి అంత ఖ్యాతి ఇక్కడ, కాబట్టి వాడు నా శిష్యుడు అని అంటాడు. ఆ విషయం తెలిసినటువంటి బాబా శిష్య ధర్మాన్ని పాటిస్తూ, అవును వారు మా గురువు గారే అని చెప్పి సేవలు చేయడం ప్రారంభిస్తారు. ఎట్లాగైనా సరే రహతాలో కూడా బాబా పట్ల గౌరవం ఉంది, భక్తి ఉంది, అతనంటే ఇష్టపడేటువంటి వారు ఉన్నారు. సాండ్ కుటుంబం ఉంది అక్కడ, చంద్రబాన్ సేట్ కుటుంబము. కాబట్టి అతను తీసుకెళ్ళి అక్కడ ఇంకేదన్నా ప్రయత్నం చేద్దామని చెప్పి రహతాకు తీసుకెళ్తాడు. కానీ షిరిడీలో బాబా లేనటువంటి ద్వారకామయ్యి బోసిపోయింది. వెంటనే మహల్సాపతి అప్ప కాశీరాం షింపి బయలుదేరుతారు బాబాను తీసుకురావడానికి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కండిషన్ పెడతాడు, బాబాను మీరు తీసుకెళ్ళాలంటే బాబాతో పాటు నేను రావాల్సిందే, నన్ను అంతకంటే సమానంగా గౌరవించాల్సిందే అని చెప్పి, సరే పోతే పోయింది రమ్మని చెప్పి తీసుకొస్తాడు. బాబా ఈ నాటకాన్ని అంతా చూస్తూ ఉంటాడు. ఎక్కడో ఒక దగ్గర చెక్ పెట్టాలి కదా. వీళ్ళందరూ ఒకరోజు ఇతన్ని దేవిదాస్ దగ్గరికి తీసుకెళ్తారు. దేవిదాస్ గొప్ప భాగవతుడు, అంతేకాదు ఆయన వెంకటేశ్వర స్తోత్రాన్ని, భాగవతాన్ని అవపోసన పట్టినటువంటి వాడు. మెల్లిగా అతని వద్ద కూర్చోబెట్టి పోటీ మొదలు పెడతాడు. ఆధ్యాత్మికంగా మొదలు పెడితే దేవిదాస్ చేతిలో ఓడిపోతాడు జవహర్ అలీ. తర్వాత బాబాకు నమస్కారం పెట్టి వెళ్ళిపోతాడు. అంటే తన వద్దకు వచ్చినటువంటి వారు ఎవడైనా సరే అందరినీ కూడా బాబా అక్కన చేర్చుకుంటాడు. తనకంటే గొప్పవాడని చెప్పుకున్నా సరే, పోతే పోయిందిలే చెప్పుకున్నాడని చెప్పి గురువుకు శిష్యరికము చేశాడు. అంటే మనిషిలో ఎటువంటి ఈగో నేచర్ ఉండకూడదనేటువంటిది. కొన్ని సందర్భాల్లో పరిస్థితులకు తలొగ్గాలి. చాలామంది ఏం చేస్తామంటే, ఎవరైనా ఒక విషయం చెప్పగానే వీడికేం తెలుసు, వీడికేం తెలియదని చెప్పి కొట్టిపడేస్తూ ఉంటాం. ఆ మనిషి ఏందో అర్థమయ్యేంత వరకు వాడి మాట మనం వినాలి, ఓపికగా ఉండాలి. బాబాయే ఓపికగా ఉన్నాడు. జవహర్ అలీ బండారం బయటపడే బదులు బాబా వాడెవడో నాకు తెలియదు దొంగ సాధు అంటే ఆ రోజు షిరిడీలో జనాలు తరిమేసేటువంటి వారు. తన వద్దకు వచ్చినటువంటి అతిథి జవహర్ అలీ, గురువు తర్వాత అతిథే ప్రధానం. కాబట్టి మన ఊరుకు ఆశ్రయం కోరి వచ్చాడు, కాబట్టి ఆయనను గౌరవించాలి. అంటే గౌరవ మర్యాదలకు సంబంధించినటువంటి పాఠాన్ని మనం ఇక్కడ ఏ విధంగా నేర్చుకోవాలి సచ్చరితలో. ఆ విధంగా జవహర్ అలీ తన తప్పును తాను తెలుసుకుంటాడు, వెళ్ళిపోతాడు. నిజంగా చెప్పాలంటే శ్రీ సాయి సచ్చరిత మన జీవితాలకు ఒక గొప్ప పాఠం. ఇందులో ఉన్నటువంటి అనేక అంశాలను మన జీవితాలకు అప్లికబుల్ చేస్తే మన జీవితం సుసంపన్నంగా ఉంటుంది. బాబా కోరుకునేది కూడా అదే. తనను ఆశ్రయించినటువంటి భక్తుడు అతని జీవితం సంపన్నం కావాలని. ఆ సంపన్నం డబ్బు చేతనో ఇంకో చేతనో కాదు. ఆధ్యాత్మికంగా, వ్యక్తిగతంగా వికాసం కలగాలి. ఆ వికాసంతో కూడినటువంటి సంపన్నత తన భక్తుడికి రావాలి అనేటువంటి దాన్నే బాబా కోరుకుంటారు. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటివరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.